అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుటి వీడియోలో మీకోసం ఒక కొత్త వెరైటీని అయితే చేస్తున్నాను. నేమ్ ఏంటో నాకు కూడా తెలీదు. ఎవరికి తోచింది వాళ్ళు పెట్టేసుకోవడమే. నేనైతే ఎగ్ చపాతి పీసెస్ అని పెట్టాను. మరి దీనికి ఏ నేమ్ పెడితే బెస్ట్ అంటారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. మా ఊరి రోడ్ లో నాన్నకు ఎదురైన భయంకరమైన సంఘటనలు పార్ట్ 4 స్టోరీని ఈ రోజు చెప్తున్నాను. పార్ట్ 1, 2, 3 ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఇస్తాను, చూడండి. అందుకన్నా ముందు ప్లాస్టిక్ గురించి షార్ట్స్ లో స్టోరీ చెప్పాను కదా, అయితే కొంతమంది మీరు మ్యాంగో కట్ చేసేది కూడా ప్లాస్టిక్ ప్లేట్ లోనే కదా, మళ్ళీ ఎందుకు మాటలు చెప్తున్నారు అంటున్నారు. ఫస్ట్ చెప్పాలంటే అది నా స్టోరీ కాదు, సబ్స్క్రైబర్ స్టోరీ. బాగా వినండి. ఆ వీడియోలో కూడా నేను ప్లాస్టిక్ ని వాడటం తగ్గించేస్తాను అని చెప్పానే కానీ ఇప్పటికిప్పుడే అసలు ప్లాస్టిక్ ని యూజ్ చేయను, నా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరి బయట కొట్టేస్తాను అని చెప్పలేదు. చిన్నగా తగ్గించేస్తాను అని చెప్పాను. అక్కడ టాపిక్ ఏంటి? వేడి వేడి ఫుడ్ ని ప్లాస్టిక్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న కెమికల్స్ మొత్తం ఈ ఫుడ్ లోకి వచ్చేస్తాయని చెప్పాను. దానికి ఆ పర్సన్, మరి నువ్వు యూజ్ చేస్తున్నావు కదా అంటే, దానికి నేనేం చేయలేను, మీకు మ్యాటర్ అర్థం అవ్వకపోతే అది బుడదమ్మా అని చెప్పినా కూడా ఆహా లేదు నేను వెళ్ళి బుడదలోనే పడతాను అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆ తర్వాత ఇచ్చింగ్ వచ్చేది నీకే కదా. సరే, ఇంకా స్టోరీని స్టార్ట్ చేస్తాను. మా నాన్న ఒంట్లో అన్న ఆత్మ ఉందని ఎవరికి తెలియకుండా ఇంట్లోనే ఉంచేశాము. కానీ ఒక రోజు నాన్నను బెడ్రూమ్ లో పడుకోబెట్టి బయట గడి పెట్టేసి హాల్లో నేను అమ్మ ఏమో సోఫాలో పడుకోనుంటే నేనేమో బెడ్ పైన పడుకోనున్నాను. కరెక్ట్ గా అప్పుడు టైం 2 అయింది. మా నాన్న లోపల నుంచి డోర్ తడుతున్నారు, అంటే బయట నుంచి డోర్ తీయమని చెప్పి. అమ్ముండి ఏంటో తీయమ్మ డోరు అంటే నేను వెళ్ళి డోర్ తీశాను. ఏం కావాలి అని అడిగితే నేను టాయిలెట్ కి వెళ్ళాలి అన్నారు. సరే అని నేను అమ్మ లేచి మెయిన్ డోర్ ఓపెన్ చేశాము. నాన్నేమో వాష్రూమ్ లోకి వెళ్ళిపోయారు. మాకు వాష్రూమ్ బయట ఉంటుందన్నమాట. అలా 20 మినిట్స్ అయింది నాన్న వాష్రూమ్ లోకి వెళ్ళి. ఎంతసేపు చూసినా కానీ వాష్రూమ్ లో నుంచి బయటకు రావట్లేదు. అమ్మెళ్ళి ఉన్నావా, ఏం ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపల అని అడిగింది. అయితే కుక్క ఎలా మూలుగుతుంది ఎగ్జాక్ట్ గా అలానే మూలుగుతున్న సౌండ్స్. మళ్ళీ అన్న ఆత్మ నాన్న ఒంట్లోకి వచ్చేసిందేమో అని అమ్మ గుండె పట్టేసుకొని గట్టిగా వాష్రూమ్ డోర్స్ ని కొడుతూ ఉంది. అయినా సరే నాన్న డోర్ తీయట్లేదు. మా అమ్మ వాష్రూమ్ డోర్ ని కొడుతుంటే ఆ సౌండ్స్ కి పక్కింటి వాళ్ళు కూడా నిద్ర లేచి వాళ్ళ ఇంటి లోపలే గోడ దగ్గరకు వచ్చి, ఏమైందక్క ఎందుకు అంతలా గట్టిగా కొడుతున్నావు, లోపల ఎవరున్నారు అని అడిగింది పక్కింటి ఆంటీ. అమ్మేమో అందరికి నిజం తెలిస్తే ఎక్కడ నాన్న లోపల ఉన్న అన్న ఆత్మ దూరం అయిపోతారేమో అనే భయంతో, ఏం లేదమ్మా లోపల మా ఆయన ఉన్నాడు, పాప వాష్రూమ్ కి వెళ్ళాలంట, తొందరగా రమ్మని ఇలా పిలుస్తున్నాను అంతే అని చెప్పింది. సరే అని ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మ అయితే డోర్ తట్టలేదు, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమో అని. ఒక 10 మినిట్స్ నేను అమ్మ అలానే బయటనే వెయిట్ చేశాము. ఇంకా 10 మినిట్స్ తర్వాత నాన్నే డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి అమ్మ వైపు నా వైపు సీరియస్ గా చూస్తూ, నిన్న భార్య దగ్గరికి వెళ్తున్నాను అన్నారు. అదేంటి భార్య ఎవరు? నేనే కదా నీ భార్యని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అమ్మ అంటే, నాన్నేమో ఏం మాట్లాడకుండా కళ్ళు చెవులు 2 మూసేసుకొని, ఎలాగంటే తన చెవులకి 2 చేతుల్ని అడ్డుగా పెట్టేసుకొని ఎవరు మాట్లాడుతున్నా కానీ వినిపించకుండా, ఎవరు కనిపించకుండా కళ్ళు మూసేసుకొని పరిగెత్తుకుంటూ రోడ్ మీదకి వెళ్ళిపోయారు. అమ్మకి నాకు బాగా భయం వేసేసింది. ఇంకా అమ్మ కూడా నాన్న వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నేనేమో ఇంటి మెయిన్ గేట్ దగ్గర సింగిల్ గా ఉండిపోయాను. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అదే భయంలో ఉండిపోయాను. నాకు తోడుగా కూడా ఎవ్వరు లేరు. అప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 2:30, 2:40 అలా అయి ఉంటుంది. ఫుల్ గా భయం వేసేసి నేను కూడా మెయిన్ డోర్ కి లాక్ వేసి, అమ్మేమో నాన్న వెనక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే నేనేమో అమ్మ వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తాక అమ్మనైతే చేరుకున్నాను. అలా ఇద్దరం కలిసి నాన్న వెనకే వెళ్తున్నాము. నాన్న ఇంకా ఆ దెయ్యాలుండే రోడ్ లోకి వెళ్ళిపోయారు. మేమైతే ఆగిపోయాం, ఆ ప్లేస్ కి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని. అమ్మేమో ఏం చెయ్యాలి తెలియని పరిస్థితుల్లో ఉండి ఏడుస్తూ ఉంది నాన్నని చూస్తూ. అయితే ఆ రోడ్డు స్ట్రైట్ గా ఉంటుందన్నమాట. చూసినంత దూరం రోడ్ కనిపిస్తూనే ఉంటది. నాన్న ఆ పెళ్లి ట్రక్ కొట్టుకుపోయిన ప్లేస్ లో ఆగి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న ముళ్ళ కంపల్లోకి వెళ్లి ఒక పెద్ద రాయిని ఇంకొక రాయితో కొడుతున్నాడు. ఆ పెద్ద రాయి ఏంటో కాదు, మా అన్న తల ఒక రాయికి గుద్దుకుందని చెప్పాను కదా, అదే రాయి అది. నాన్న ఒంట్లో ఉన్న ఆత్మ తన బైక్ అండ్ ఆ రాయి వలనే అలా అయ్యారని వాటి మీద కోపం పెంచేసుకున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఎవరూ లేని టైంలో ఒక కర్రని తీసుకొని ఆ బైక్ ని కొడుతూ ఉండేవారు. ఎవరైనా వస్తే వెంటనే ఆపేసేవారు. అయితే నాన్న ఆ రాయిని కొడుతుంటే నాన్న చేతికి మొత్తం
చేస్తుంది. ఇంకా అమ్మ నాతో నేను ఇక్కడే ఉండి మీ నాన్నని ఎటు వెళ్లకుండా చూసుకుంటూ ఉంటాను, నువ్వు తొందరగా వెళ్ళి ఊర్లో వాళ్ళకి విషయం చెప్పి ఫాస్ట్ గా తీసుకొని రా అని పంపించింది నన్ను. ఇంకా నేను డైరెక్ట్ గా ఊరు పెద్ద ఇంటికి వెళ్ళి ఇలా జరిగింది, మేము ఇలా దాచిపెట్టాము, ఎవరితో చెప్పలేదు భయంతోనే అని చెప్తే ఆయన ఫస్ట్ నన్ను తిట్టి ఇంకా కొంతమందికి విషయం చెప్పి ఆ ప్లేస్ కి తీసుకొచ్చారు. వాళ్ళతో పూజారి కూడా వచ్చారు. ఆ ప్లేస్ కి వచ్చాక పూజారి ఆయన ఒక్కడే ఎవరి సహాయం లేకుండా ధైర్యం తెచ్చుకొని కొన్ని మంత్రాలు చదువుకుంటూ నాన్న దగ్గరికి వెళ్లి ఆ ప్లేస్ లో కూర్చొని కొన్ని మంత్రాలు చదివి నాన్నను చిన్నగా మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా నాన్నను కూడా ఇంటికి తీసుకొచ్చేసాము. ఆ రోజు నైట్ ఊర్లో ఎవ్వరికి నిద్ర లేదు. అందరేమో అమ్మని తిడుతున్నారు, అసలు మాకెందుకు చెప్పలేదు, మీ పాటికి మీరే దయ్యాలను ఇంటికి తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారా, ఇప్పుడు చూడండి మీ ఇంటి ప్రాబ్లం కాస్త ఊరి మొత్తం ప్రాబ్లం లో పడొచ్చు అని అంటుంటే పూజారు ఉండి ఆవిడని ఏమనకండి, భర్త కొడుకు పైన ఆ మాత్రం ప్రేమ ఉండాలి, కానీ దీనికి సమాధానం లేకపోతే మనం ఆవిడని తిట్టిన ఒక రకంగా ఉంటుంది, దీనికి సమాధానం నా దగ్గర ఉంది, ఈ రోజు ఇప్పటికిప్పుడే నేను చెప్పినట్లు చేయండి. కొన్ని కర్రలకి పై భాగంలో నిప్పంటించి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రను పట్టుకొని ఇతని ఇంటి చుట్టూ చిన్న సందు కూడా లేకుండా వరుసగా నుంచోండి, అలానే అందరి ఇళ్లలో నుంచి గుప్పెడు పసుపు కుంకుమం తీసుకొచ్చి పెట్టండి అన్నారు. పూజారి అన్నట్లుగానే ఇంటి చుట్టూ ఆ కర్రల్ని పట్టుకొని నుంచొని అందరి ఇళ్లలో నుంచి పసుపు కుంకుమ తీసుకొచ్చారు. ఇంకా పూజారి గారు తెచ్చిన పసుపుని అమ్మవారిలాగా చేసి మిగిలిన పసుపుని పట్టుకొని కొన్ని మంత్రాలు చదివి మా అందరి చేతిలో కొంచెం కొంచెం పెట్టి ఒక్కొక్కరిగా వచ్చి ఆ పసుపును ఇతని ఒంటి మీద పూయండి అన్నారు. పూజారి గారు చెప్పినట్లుగానే అందరూ వచ్చి ఆ పసుపును మా నాన్న ఒంటి మీద పూస్తూ ఉంటే మా నాన్న పెద్దగా అరుస్తున్నారు. పూజారి గారు ఆ పసుపుని పట్టుకొని మంత్రాలు చదివారు కదా, దాని ఎఫెక్ట్ అది. ఆ మంటకి మా నాన్న ఇంట్లో ఉండలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని మా అందరిని తప్పించుకొని అట్లా తోసేసి బయటకు వెళ్ళిపోదామని ట్రై చేశారు. కానీ బయట ఊరి వాళ్ళు నిప్పు కర్రలు పట్టుకొని ఉన్నారు కదా, ఆ వేడికి మళ్ళీ నాన్న అయితే ఇంట్లోకి వచ్చేసి పూజారి కాళ్ళ మీద పడి నన్ను వదిలేయండి, నేను మా అమ్మ నాన్న దగ్గరే ఉంటాను, ఇట్లా కుదరదు అనుకుంటే చెప్పండి, నేను నా భార్య దగ్గరికే వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు అందరూ షాక్, భార్య ఏంటి, నీకు అసలు పెళ్ళే కాలేదు కదా అంటే అప్పుడు మా అన్న ఆత్మ నన్ను ఒక ఆత్మ పెళ్లి చేసుకుంది బలవంతంగా, అప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు నాకు తనంటే ఇష్టము, నేను తన దగ్గరికే వెళ్ళిపోతాను, తను ఎవరో కాదు, ఆ రోజు పెళ్లి కోసం అని చెప్పి పెళ్లి ట్రక్ లో వస్తున్నారు కదా ఆ పెళ్లి కూతురే నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి ఏడ్చేస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా వెళ్లి పూజారి గారి కాళ్ళు పట్టుకొని నా కొడుకు ఆత్మను ఏం చేయకండి, మీకు ఇబ్బందిగా ఉంటే ఊరి బయట వదిలేద్దాము అని చెప్తే ఎవ్వరు ఒప్పుకోలేదు. ఇంకా మా అమ్మ సరే అయితే నేను నా కూతురు మా ఆయన ఊరి చివరన ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటాము, నా కొడుకు ఆత్మ కూడా మాతోనే ఉంటుంది, అప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే పూజారి గారు నువ్వు చెప్పింది చెప్పడానికి బాగుంది, వినడానికి బాగుందమ్మా, అలా చేయడానికి కుదరదు, ఎందుకంటే మీ కొడుకు ఆత్మ మిమ్మల్ని ఏం చేయదేమో, బట్ అక్కడ ఉంది మిగిలిన ఆత్మలన్నీ కూడా చాలా కోపంతో ఉన్నాయి, మీరే అనుకుంటున్నాయి, అలాంటి ఆత్మలతో ఉండడం వలన మీకు మంచిది కాదు, అలానే ఈ ఊరికి కూడా మంచిది కాదు, ఇప్పుడు నువ్వు నా కొడుకు ఆత్మ అంటున్నావు, అన్ని సమయాలు ఒకేలాగా ఉండవు, అన్ని ఆత్మలు కూడా ఒకేలాగా బిహేవ్ చేయవు, దీనిని ఇలానే వదిలేస్తే మీ ప్రాణానికే ప్రమాదం, ఇది నీ కోసం కాదు ఊరి కోసం ఆలోచించి చెప్పు అని మా అమ్మను కన్విన్స్ చేసేసరికి అమ్మ కూడా పూజారి దగ్గర నుంచి వచ్చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వెక్కెక్కి ఏడుస్తుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కూడా అమ్మ దగ్గరికి వెళ్లి ఓదారుస్తున్నారు. ఇంకా పూజారి గారు నాన్నను సోఫాకు కట్టేసి ఒళ్ళు మొత్తం పసుపు కుంకుమ పూసేసి మంత్రాలు చదివి ఒక పూజలాగా చేసి నాన్న చేతులకి కాళ్ళకి నల్లటి దారాలు కట్టేసి మెడలో కూడా దేవుని దండ వేశారు. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్న సేపు మా నాన్న అయితే ఒకటే అరవడం, ఇల్లు లేచిపోద్దేమో అన్నంతగా అరుస్తున్నారు. అలా 1 అవర్ అయితే మా నాన్న మళ్ళీ నార్మల్ అయిపోయారు. అప్పటి నుంచి నాన్న ఒంట్లోకి అన్న ఆత్మ అయితే ఎప్పుడు రాలేదు. నాన్న ఒంట్లో నుంచి అన్న ఆత్మ వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ రోడ్ లోనే వెళ్లి పూజారి గారు ఆ రాయికి కూడా పూజలు చేసేసి ఆ రాయిని తీసుకెళ్లి ఒక సముద్రంలో పడేశారు. అలానే మా అన్న బైక్ ని కూడా సముద్రంలోనే పడేశారు. ఇది జరిగి ఒక 5 years అవుతుంది. ఊరిలోని అందరూ ఆ రోజు రాత్రి జరిగిన దాన్ని మర్చిపోయి మమ్మల్ని అర్థం చేసుకొని మాతో ఇంతకు ముందులానే మాట్లాడుతున్నారు. కానీ మా నాన్న మాత్రం ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు
ఏదో లోకంలో ఉన్నట్లుంటుంటారు. మెమొరీ పవర్ కూడా తగ్గిపోయింది. అప్పటి నుంచి నాన్న ఏం పని చేయరు. టీవీలో సీరియల్స్ పెడితే ఎంతసేపు అయినా 24 అవర్స్ పెట్టినా 24 అవర్స్ ఆ టీవీకే అతుక్కుపోయి సీరియల్స్ నే చూస్తూ ఉంటారు. ఇంకా అమ్మనే కష్టపడి నన్ను చూసుకుంది. నాన్న ఆ షాక్ లో నుంచి బయటకు రావాలని అప్పుడప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటాము. హాస్పిటల్ కి తీసుకువెళ్లాలంటే మేము ఎప్పుడు కూడా మార్నింగ్ టైమే తీసుకెళ్తాము. అయితే ఆ రోడ్ లో వెళ్లేటప్పుడు నాన్న ఊపిరి బిగబట్టేసుకొని నీళ్లుకు పోయినట్లు నడుస్తాడు. మళ్ళీ ఆ రోడ్ లో నుంచి మెయిన్ రోడ్ లోకి రాగానే మామూలు అయిపోతారు. ఇది మా నాన్నకు జరిగిన హారర్ ఇన్సిడెంట్. మా ఊరిలోనే వేరే అంకుల్ కి కూడా ఆత్మలు కనిపించాయని చెప్పాను కదా. ఈ అంకుల్ తో పోల్చుకుంటే మా నాన్నకు బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ మా నాన్న తిరగనైనా తిరుగుతున్నాడు. కానీ ఆ అంకుల్ మాత్రం అంతా మంచంలోనే, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు ఆ అంకుల్ కి. ఆ రోజు ఎదురైన భయంకరమైన సంఘటన వలన కూడా వచ్చింది. ఇంతకీ ఆయన ఏం చూశారు? చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు ఏమయ్యారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి.